అప్సరాని చూడగానే రాహుల్ అలాగే ఉండిపోతాడు. మెరిసిపోతూ ఉన్న శరీరం, వజ్రాలతో నిండిన నగలు ఉంటాయి. గులాబీ రేకుల్లాంటి పెదవులు, నల్లని దట్టమైన శిరోజాలు, ఇవన్నీ చాలక మనసుకి మత్తెక్కించే చిరునవ్వు. రాహుల్, నన్ను సిద్ధించుకోవడం చాలా కష్టాలతో నిండి ఉంటుంది. అయినా సరే నువ్వు ధైర్యం చేశావు. నేను తెలుసుకోవచ్చా? అసలు నీ సమస్య ఏంటి? నువ్వు నన్ను ఎందుకు సిద్ధించుకున్నావు? అశ్విని, నేను తనని ఎంతో ప్రేమించాను. పెళ్లికి ముందు నా కుటుంబం అంతటితో పోరాడి వాళ్ళకి వ్యతిరేకంగా వెళ్ళి నేను తనని పెళ్లి చేసుకున్నాను. తను కూడా అదే పని చేసింది. నాతో జీవితం అంతా కూడా తోడుంటానని మాటిచ్చింది. సుఖమైనా సరే దుఃఖమైనా సరే నన్ను ఎప్పుడూ కూడా వదిలి వెళ్ళానని మాటిచ్చింది. కానీ నాకు కొన్ని సమస్యలు వచ్చేసరికి వెంటనే అన్ని మాటలను మర్చిపోయి తను వెళ్ళిపోయింది. మీ మనుషులతో ఇదే సమస్య. ముందు ఒక మనిషిని ఎంత ఇష్టపడతారంటే తన ముందు మీకు ఏదీ నచ్చదు. అది దక్కిన తర్వాత మీకు తనలో ఏదీ నచ్చదు. మీ కోరికలు రెట్టింపవుతాయి. మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారు. తను నన్ను పూర్తిగా వదిలేసింది. నాకు జరిగిన ప్రతి నష్టానికి నేను తన మీద పగ తీర్చుకోవాలి. నువ్వొక్కసారి బాగా ఆలోచించడం మంచిది. ఒక్కసారి నువ్వు నాకేదైనా పని అప్పగిస్తే నేను దాన్ని పూర్తి చేసి తీరతాను. అవును, ఆలోచించాను. నేను ఇవాళ నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎప్పుడైనా ఎవరైనా నాకు కష్టం కలిగించే లేక నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తే నువ్వు అదే సమయంలో ప్రత్యక్షమవ్వాలి. వాళ్ళని అంతం చెయ్యాలి. సరే, నేను అలాగే చేస్తాను. కానీ ఇప్పుడు నా షరతులు విను. నేను మీ ఇంట్లో నీతో పాటే ఉంటాను. నువ్వు నాకు తప్ప వేరే స్త్రీకి దగ్గరవ్వకూడదు. వేరే ఆడదాని ఆలోచన నీ మనసులో అస్సలు రాకూడదు. సరే, నేను నీకు మాటిస్తున్నాను. అయినా నాకిప్పుడు ఏ స్త్రీ మీద కూడా నమ్మకం లేదు. ఆ మాట విని అప్సర నవ్వుతుంది. తను చిటిక వేస్తుంది. రాహుల్ ఇంకా తను రాహుల్ ఇంటికి చేరుకుంటారు. అరే, మన గదిలోకి మనం ఎలా వచ్చేసాం? నీ మనసులో మాట నేను తెలుసుకున్నాను. అప్పుడే తలుపు దానంతటదే మూసుకుంటుంది. గది లైట్ డిమ్ అవుతుంది. మరుసటి రోజు సాయంత్రం అశ్విని తన ఇద్దరు స్నేహితులు రోష్ని ఇంకా చారుతో పాటు డిన్నర్కి వెళ్తుంది. నిజంగా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. లేకపోతే నాకు పెళ్లైన తర్వాత జీవితం ఇక డల్లుగానే ఉంటుంది అనిపించింది. ఇంట్లో బందీగా. సరే వదిలేసేయ్, ఇక డిన్నర్ చేద్దాం. వాళ్ల ముందు నూడిల్స్, బర్గర్ ఇంకా సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి. అశ్విని ఎప్పుడైతే గ్లాస్ నోట్లో పెట్టుకుంటుందో తనకి చాలా చెత్త టేస్ట్ అనిపిస్తుంది. తను చూసేసరికి ఆ గ్లాస్లో డ్రింక్కి బదులు రక్తం ఉంటుంది. తను ఆశ్చర్యపోతుంది. తను వెంటనే గ్లాస్ని నేలమీద పడేస్తుంది. తన చోటి నుంచి లేచి నిలబడుతుంది. అప్పుడే తను చూసేసరికి హోటల్లో తను తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఏమయ్యారందరూ? రోష్ని, చారు? తను తన ఇద్దరు ఫ్రెండ్స్ని కూడా పిలుస్తుంది. కాని ఎవరూ సమాధానం చెప్పలేదు. అప్పుడే తను చూసేసరికి ఎదురుగా ఒక భయంకరమైన రాక్షసి తన దగ్గరికి వస్తూ ఉంటుంది. తను అప్సరా భయంకరమైన అవతారంలో తన దగ్గరికి వస్తుంది. కాపాడండి! అశ్విని, ఏమైంది నీకు? ఒక్క క్షణంలో అంతా నార్మల్ అవుతుంది. తను చూసేసరికి ఏదైతే గ్లాస్ కింద పడేసిందో దాంట్లో నిజంగానే కూల్ డ్రింక్ ఉంటుంది. ఏమైంది నీకు? నువ్వు కూల్ డ్రింక్ ఎందుకు పడేశావ్? అది కూల్ డ్రింక్ కాదు, అది రక్తం. ఆ రాక్షసి! ఏమైంది నీకసలు? నువ్వు కళ్ళు తెరుచుకునే కలలు కంటున్నావా? అశ్వినికి అసలేమీ అర్థం కావడం లేదు, తనకసలు ఏం జరుగుతోంది అని. తెల్లవారగానే రాహుల్ కళ్ళు తెరుస్తాడు. అప్సరా తన ఎదురుగా నిలబడి ఉంటుంది. తన ఎదురుగానే ప్లేట్లో రాహుల్ ఫేవరెట్ టిఫిన్ పెట్టి ఉంటుంది. భలే, నువ్వు నేను లేవడానికి ముందే టిఫిన్ కూడా తయారు చేసి పెట్టావా? ఎందుకంటే ఇప్పుడు నేను నీ భార్య స్థానంలో ఉన్నాను. మరొక వైపు అశ్విని ఎవరో విరాజ్తో మాట్లాడుతూ ఉంటుంది. హలో మేడం, ఇన్ని రోజులుగా మీరు నాతో మాట్లాడుతున్నారు. నేనేమనుకుంటున్నానంటే మన ఇద్దరం కలుద్దాం, లేకపోతే ఈ ఫ్రెండ్షిప్ని అంతం చేసేద్దాం. అరే లేదు లేదు, నేను నిన్ను ఇవాళ్లే కలుస్తాను. అశ్విని రాత్రివేళ విరాజ్ని కలుస్తుంది. అతను తనని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్తాడు. నువ్వు ప్రొఫైల్ ఎలాగైతే ఉన్నావో
చూడ్డానికైతే దానికంటే అందంగానే కనిపిస్తున్నావు. నిజానికి నువ్వు కూడా హ్యాండ్సమ్గానే ఉన్నావు. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. డిన్నర్ చేస్తారు. సార్, మీ బిల్ 8,000. తను 10,000 రూపాయలు టిప్తో కలిపి ఇస్తాడు. రాహుల్ ఇంత పేమెంటు ఎప్పుడూ చెయ్యలేదు. పిసినిగొట్టు వెధవ. డిన్నర్ తర్వాత విరాజ్ తనని తన ఫామ్ హౌస్కి తీసుకువెళ్తాడు. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. విరాజ్ తనని గదిలోకి తీసుకువెళ్తాడు. కాని అప్పుడే అక్కడికి అప్సరా ప్రత్యక్షమవుతుంది. తనని చూడగానే విరాజ్ ఆశ్చర్యపోతాడు. భగవంతుడా, ఎవరు నువ్వు? నువ్వు నా కోసం తనని వదిలేస్తావా? నేను తనని ఇప్పుడే వదిలేస్తాను. నువ్వు నా సొంతం అవుతావా? విరాజ్, నువ్వసలేం మాట్లాడుతున్నావు? నువ్వు సైలెంట్గా ఉండు. నిన్ను చూడు, తనను చూడు. తను ఎంత అందంగా ఉందో. విరాజ్ మంత్రముగ్ధుడయ్యి అప్సరా దగ్గరికి వెళ్తాడు. అప్పుడే ఉన్నట్టుండి అప్సరా విరాజ్ పీక పట్టుకుంటుంది. తన తలను పూర్తిగా అశ్విని వైపుకు తిప్పేస్తుంది. ఆ తర్వాత అప్సరా విరాజ్ తలను తీసి అశ్విని కాళ్ల దగ్గరకు విసురుతుంది. అది చూసి అశ్విని వణికిపోతుంది. తను కాపాడండి గట్టిగా అరుస్తూ తనక్కడ్నుంచి పరిగెడుతుంది. ఆ రోజు నుంచి అశ్వినికి విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తనకి ఎక్కడ చూసినా మళ్లీ మళ్లీ అప్సర కనిపిస్తుంది. అశ్వినికి బ్రతకడమే కష్టంగా మారుతుంది. ఈ సమస్య నుండి బయటపడటానికి తను ఒక బాబాని కలుస్తుంది. ఏ విధంగా అయితే నువ్వు చెప్తున్నావో దాని ప్రకారం నేను చెప్పగలను. అప్సరా నీ వెంట పడుతుంది అని. అప్సరానా? అవును, స్వర్గంలోని అప్సరా. నిజానికి తన పని స్వర్గంలో ఉండటం. కానీ కొంతమంది తన కోరికలు నెరవేర్చుకోవడానికి మంత్రాల ద్వారా ఒక కఠినమైన విధిని సంపూర్ణం చేసి దానిని సాధించుకుంటారు. కానీ ఏ విధంగా అయితే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో దాంతో మీకు తెలిసిపోతుంది. ఎవరో తనని సిద్ధించుకొని నీ వెంట పంపిస్తున్నారు. ఇక అశ్విని బాబాకి తన గురించి రాహుల్ గురించి వివరిస్తుంది. విధి విధానం ఏం చెబుతుందంటే, ఏ స్త్రీ అయినా వివాహ బంధంలో బందీ అయితే ఆ తర్వాత తన జీవితం భర్తతో ముడిపడి ఉంటుంది. తన భర్తకు ఏదైతే జరుగుతుందో, తను ఎంత సంపాదిస్తున్నాడో, ఎంత లాభం లేక ఎంత నష్టాన్ని అనుభవిస్తున్నాడో ఇవన్నీ భార్య తలరాతలో ఉంటాయి. అటువంటప్పుడు భార్య ధర్మం సుఖమైన దుఃఖమైన సంతోషమైన బాధైనా భార్య తన భర్తను వదిలిపెట్టకూడదు. అశ్విని బాబా మాటలను శ్రద్ధగా వింటుంది. తను చేసిన తప్పుకి ఎంతో పశ్చాత్తాపపడుతుంది. తను బాబాకి ధన్యవాదాలు చెప్పి అప్పుడే అక్కడ్నుంచి బయలుదేరుతుంది. మరొక వైపు అప్సర రాహుల్కి అశ్వినికి తనేవైతే చేసిందో వాటన్నిటినీ కూడా చూపిస్తుంది. అంతమంది అబ్బాయిలతో డేటుకు వెళ్ళిన తర్వాత కూడా తను ఎవరికీ సొంతం కాలేదు. ఎప్పటికీ కాదు కూడా. నీకు చాలా చాలా థ్యాంక్స్ అప్సరా. నువ్వైతే నాకు చాలా సంతోషాన్ని కలిగించావు. నేను నిన్ను సంతోషపెడితే ఇప్పుడు నువ్వు కూడా నన్ను సంతోషపెట్టు. ఆ మాట చెప్పి అప్సర అతన్ని హత్తుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఉన్నట్టుండి అశ్విని ఇంటికి చేరుకుంటుంది. రాహుల్ ఆశ్చర్యపోతాడు. తను ఒక బొమ్మలాగా స్తంభించిపోతాడు. నన్ను క్షమించు రాహుల్, నేను నీకు చాలా అన్యాయం చేశాను. ఇప్పుడు నేను నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను. నేను మన పెళ్లికి ముందు నీకేవైతే ప్రమాణాలు చేశానో వాటన్నిటినీ కూడా నిలబెట్టుకుంటాను. రాహుల్కి ప్రపంచంలో సంతోషాలన్నీ దక్కినట్టనిపిస్తుంది. అప్పుడే వాళ్లు చూసేసరికి అప్సర కోపంగా ఎదురుగా నిలబడి ఉంటుంది. నేను నీ దగ్గర మాట తీసుకున్నాను, నన్ను తప్ప నువ్వు ఏ స్త్రీకి దగ్గర కాకూడదు అని. అప్సరా తను నా భార్య. తన తప్పును తెలుసుకుంది. నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళను. అప్పుడే రాహుల్ ఒక మంత్రం చదువుతాడు. ఆ తర్వాత, అప్సరా, ఇక నాకు నీ అవసరం లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. లేదు, వెళ్ళొచ్చు. అప్పుడే అప్సర మాయమైపోతుంది. ఐ లవ్ యూ రాహుల్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ డియర్. ఇక నువ్వు నన్ను వదిలిపెట్టి ఎక్కడికి కూడా వెళ్ళదు. నేను వెళ్ళను. అశ్విని రాహుల్తో పాటు సంతోషంగా ఉంటుంది. నెమ్మది నెమ్మదిగా వాళ్లు కలిసుంటూ 3 నెలలు గడుస్తాయి. రాహుల్ ఆఫీసులో చక్కగా పనిచేసుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు తన మనసులో ఎలాంటి టెన్షనూ లేదు. అప్పుడే ఒకరోజు అశ్వినికి ఒక కాల్ వస్తుంది. హలో, ఎవరు? హలో అశ్విని, ఎలా ఉన్నావు? అరే,
నువ్వు ప్రత్నేష్వి కదా? ఆ, నేనే ప్రత్యూష్ని. తెలుసులే. నువ్వు నంబర్ 1 మోసగాడివి కదా. నీకు నేను ఎన్నోసార్లు కాల్స్ ట్రై చేశాను, కానీ నువ్వు నాకు ఆన్సరు ఇవ్వలేదు, నన్ను కలవనూ లేదు. అరే, నేను పనిలో చాలా బిజీగా ఉన్నాను. సరే వదిలే. ఇప్పుడు చెప్పు, మనం కలవచ్చా? ఆ మాట వినగానే అశ్విని మళ్లీ దారి తప్పుతుంది. రాహుల్ తన పనిలో చాలా బిజీగా ఉంటున్నాడు. 1-2 సార్లు ప్రత్నేష్ని కలిస్తే అందులో తప్పే ఉంటుంది. సరే, నేనివాళ రాత్రి నిన్ను కలుస్తాను, కాని ప్రామిస్ చెయ్యి, నువ్వు నాకెంతో ఇష్టమైన గిఫ్ట్ ఇవ్వాలి. తప్పకుండా ఇస్తాను మై డియర్. ముందు నువ్వు నన్ను కలువు. రాత్రికి రాహుల్ నిద్రపోయిన తర్వాత అశ్విని ఒక షార్ట్ డ్రెస్ వేసుకుని తయారవుతుంది. ఎన్నో రోజుల తర్వాత కలుస్తున్నాను, ఇవాళ హాట్గానే కనిపించాలి. తను గదిలో నుంచి బయలుదేరుతుంది. రాహుల్ ఆశ్చర్యపోతూ నిద్రలో నుంచి లేస్తాడు. అప్సరా తన ముందు నిలబడి ఉంటుంది. నువ్విక్కడేం చేస్తున్నావు? ఇంతకీ నా అశ్విని ఎక్కడుంది? నీ అశ్విని తన పాత స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళింది. ఏంటి? ఆ మాట వినగానే రాహుల్ మనసులో మళ్లీ గాయం మొదలవుతుంది. అశ్విని గేటు దగ్గరికి చేరుకొనుంటుంది. అంతలో అప్సరా తన ముందు ప్రత్యక్షమవుతుంది. తను అశ్విని పీక పట్టుకుని శరీరం నుంచి వేరు చేస్తుంది. ఎప్పుడైతే రాహుల్ అక్కడికి చేరుకుంటాడో అప్పుడు ఎదురుగా ఉన్న దృశ్యాన్ని చూసి తనకి రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అశ్విని శరీరం నేలమీద పడి ఉంటుంది. ఎదురుగా అప్సరా తన తలను చేతిలో పట్టుకుని రాహుల్ దగ్గరికే వస్తుంది. దానిలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. నువ్వు మళ్ళీ ఎలా వచ్చావు? నువ్వు నాకేదైతే ఆజ్ఞనిచ్చావో దానిని గుర్తు చేసుకో. నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నాకు కష్టం కలిగించి లేదా నన్ను మోసం చేసే ప్రయత్నం చేస్తే అప్పుడు నువ్వు అదే సమయంలో ప్రత్యక్షమవ్వాలి. వాళ్ళని అంతం చెయ్యాలి. ఇప్పుడు నేను శాశ్వతంగా నీతోనే కలిసుంటాను, కేవలం నీతోనే. లేదు.